అయితే మీకు మీ డాడీది ఒక గిఫ్ట్ వచ్చింది, వాచ్. అయితే ఆ వాచ్ పనిచేస్తుందా లేదా అంటే అందరికి అదే డౌట్ అనమాట. ఇంట్లోకి అలో చేసిరు. ఇంట్లోకి గిఫ్ట్ లాగా పంపించినప్పుడు వాళ్ళు సెల్ తీసి పంపిస్తారు కన్ఫర్మ్. ఇప్పుడు వాళ్ళు నాకు నవ్వొచ్చింది కంటే 7 సీజన్లు చేసిన వాళ్ళకు వాచ్ పంపించొద్దని తెలియదా అనవసరంగా అట్లా అని. సో అది నేను పెట్టుకొని మేబీ తప్పు చేసినాం. ఎందుకంటే నాకేంటంటే పంపించగానే సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ మీరు పెట్టుకున్న నెక్స్ట్ డేకే అది ట్రోల్ అయిపోతుంది అనమాట. నేను పెట్టిన అదే రోజు నేను చీఫ్ అయినా. సో నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది వాచ్ పెట్టుకోగానే. సో అదుండే కానీ అది ఏదో 12:30కో ఏదో టైం వరకు దాన్ని లాక్ చేసి సెల్ తీసేసి ఇచ్చేసారు. ఇప్పటికి కూడా కావాలంటే ఇంట్లో అది అట్లనే ఉంది, దాంట్లో సెల్ వేయలే, అది అట్లే ఉండని అని ఎవరైనా అడిగినా చూపించచ్చు అని అట్లే పెట్టినది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ లో ఇప్పుడు? యష్మి, ప్రేరణ, సీతు ఫీమేల్లో చాలా ఫేవరెట్. అండ్ నబీల్ అబ్బాయిలల్లా, అండ్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్ వాడికి 1 మూమెంట్ చాలు వాడు స్ట్రాంగ్ కంబ్యాక్ చేయడానికి. సోనియా వెళ్ళిపోతే చాలా అని అనుకుంటున్నారు మరి. సో అది నా పాయింట్ ఏంటంటే సోనియా ఉన్నా కూడా వాడు వాడిలాగా ఆడాలి అని. ఇప్పుడు నీకు అది ఉండకూడదు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఆమె వెళ్ళిపోయినాక వీడు ఆడినా కూడా ఎట్లుంటుంది అంటే ఆమె వెళ్ళిపోయింది కాబట్టి వీడు ఆడినరా అన్నట్టు ఉంటుంది. ఉన్నా కూడా నీ గేమ్ నువ్వు ఆడాలనేది నా పాయింట్. ఎందుకంటే ఫస్ట్ 2 రోజులలో ఉన్న నిఖిల్ వేరే, ఫస్ట్ 2 days అసలు వేరే జోన్లో ఉన్నాడు వాడు, మొత్తం డౌన్ అయిపోయింది పాపం.